అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, శ్రావణ శుక్రవారంలో మీరు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా పూజ చేసి చూడండి. మీకు ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు ఉండదనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ మాసంలో ప్రతి మహిళ కూడా ఎంతో కళగా లక్ష్మీదేవిలాగా కళకళలాడుతూ ఉంటారు. అలానే తమ ఇంటిని కూడా ఎంతో మంగళకరంగా ఉంచుకుంటారు. ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే ఈ నెల రోజులు కూడా ఉదయం, సాయంత్రం అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచిది. ఈ నెల రోజులు నాన్ వెజ్ కొంతమంది తినకుండా అట్లానే నిష్టగా ఉంటారు. అలా ఉండలేమనుకుంటే ఈ మాసంలో వచ్చే శుక్రవారంలో రోజు కూడా అమ్మవారిని పూజించవచ్చు. ఈ శుక్రవారంలో ఒక్క శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం. అయితే మిగతా శ్రావణ శుక్రవారాల్లో కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పూజించలేకపోయినట్లయితే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా సరే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించినట్లయితే మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. మరి ఇప్పుడు ఆ పూజ ఎలా చేసుకోవాలో చూద్దామా? శుక్రవారం రోజున అమ్మవారిని మనం పూజించాలి. కాబట్టి ముందు రోజే మనం ఇంటినంతా నీట్గా క్లీన్ చేసుకొని అలాగే పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక శుక్రవారం రోజు తెల్లవారుజామున నిద్రలేచి అమ్మవారికి పూజ చేస్తే ఎంతో మంచిది. ఈ పూజ అనేది మనం తెల్లవారుజామున చేస్తే మంచి ఫలితాలైతే కలుగుతాయి. ఈ పూజ మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు. లేదు అంటే విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని దాని మీదైనా పూజను చేసుకోవచ్చు. ముందుగా మనం పూజ చేసే చోట పసుపు రాసుకొని, ఒకవేళ మీరు పసుపు రాస్తే ఆ టైల్స్ మీద మరకలు పోవట్లేదు అని అనుకునే వాళ్ళు పసుపు నీళ్ళనైనా చల్లుకొని అక్కడ మీరు పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఇప్పుడు ఆ ప్లేస్లోనే మీకు వీలైతే పీటని పెట్టి అమ్మవారి సింహాసనంలా భావించి అక్కడ పూజ చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ఆసనం సిద్ధం చేయాలి. ఈ పీటను కూడా ముందుగానే అలంకరించి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పీట మీద పసుపు కలర్ క్లాత్ కానీ, ఎరుపు కలర్ క్లాత్ కానీ, లేదా వైట్ కలర్ క్లాత్ కానీ వేసుకొని లక్ష్మీదేవి ఫోటో ఒకటి తీసుకొని అమ్మవారిని పువ్వులతో మీ దగ్గర ఉన్న ఏవైనా ఆభరణాలతో చక్కగా అలంకరించుకోండి. మీకు ఎంత వీలైతే అంత చక్కగా అమ్మవారిని అందంగా అలంకరించండి. ఆ తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలు మనం పూజలోకి అయినా, లేదంటే ఎవరికైనా ఇచ్చేప్పుడైనా, లేదా దేనికైనా సరే మనం పసుపు కుంకుమలను నిండుగానే ఇవ్వాలి. వెలితి ఉండేటట్టు మాత్రం అస్సలు ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తేనే సౌభాగ్యం నిండుగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా ఇలా నిండుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా లక్ష్మీదేవి విగ్రహం మీ దగ్గర పూజలో పెట్టుకోండి. వినాయకుని తప్పనిసరిగా పూజించాలి. కాబట్టి వినాయకుని విగ్రహాన్ని కూడా తీసుకొని పూజించండి. ఒకవేళ మీ దగ్గర శ్రీచక్రం ఉన్నట్లయితే దాన్ని కూడా పూజించవచ్చు. ఈ మాసంలో శ్రీచక్రానికి పూజ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అది అందరి నమ్మకం. ఇలా మీరు అమ్మవారికి పూజ చేసుకొని నెయ్యితో కానీ, లేదా నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకొని ఓం శ్రీ మాత్రే నమః అన్న మంత్రాన్ని కానీ, లేదా శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అన్న మంత్రాన్ని కానీ, లేదు అంటే లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ చదువుకుంటూ అమ్మవారికి పూజను చేసుకొని అభిషేకం చేసుకునే వాళ్ళు కూడా తప్పకుండా చేసుకోవచ్చు. ఇలా అభిషేకం అనేది దేనితో అయినా చేసుకోవచ్చు. మీకు వీలైతే 5 పదార్థాలతో కానీ, లేదా పంచామృతంతో కానీ, ఆవు నెయ్యితో కానీ, లేదా తేనెతో కానీ, ఇలా మీకు ఏదైతే వీలుగా ఉంటుందో వాటితో అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు. అలా అభిషేకం చేసిన వాటిని ఏదైనా చెట్టు మొదట్లో కానీ, లేదా మీరు తీర్థంలా కానీ స్వీకరించవచ్చు. తరువాత శుభ్రంగా అమ్మవారి పటాన్ని కానీ, ఫోటోని కానీ నీట్గా క్లీన్ చేసుకొని, తరువాత మీరు ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నారో అక్కడ అమ్మవారి ఫోటోని కానీ, విగ్రహాన్ని కానీ ఉంచి మీకు నచ్చిన నగలతో అమ్మవారిని అలంకరించుకొని, ఉన్న పూలతో చక్కగా అమ్మవారిని అలంకరించుకొని, నైవేద్యంగా బెల్లం పరమాన్నం కానీ, లేదా బెల్లం ముక్కను కానీ, లేదా పాయసాన్ని కానీ
నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించండి. ఇలా పాయసము, బెల్లం అనేది పెట్టడం వల్ల, బెల్లం అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ముట్టనిదన్నమాట. అంటే చాలా మంచిది బెల్లం అనేది పెట్టడం వల్ల. అది ఎంగిలి కాని పదార్థం అండి. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఈ మాసంలోనే కాదండి, ప్రతిరోజు దేవునికి దీపం పెట్టేటప్పుడు నైవేద్యంగా ఏమీ లేదు అనుకున్న వాళ్ళు ఒక బెల్లం ముక్కను పెట్టినా కూడా చాలా మంచిది. మీకు సిరి సంపదలు కలుగుతాయన్నమాట. ఇలా మీరు అమ్మవారి పూజ అనేది చాలా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎలాంటి ఆడంబరాలు పెద్ద కష్టపడకుండా, హడావిడిగా లేకుండా మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు అమ్మవారిని అలంకరించుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకోవచ్చు అన్నమాట. ఇలా మీరు ఒక్క శ్రావణ శుక్రవారం అయినా చేసి చూడండి, చాలా మంచిది. ఇలా చేసిన తర్వాత మీరు వీలైతే ఫ్రెండ్స్ ఒక 5 మంది ముత్తైదులకి భోజనాలు పెట్టండి. లేదు అంటే 5 మంది ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీరు లక్ష్మీదేవికి తాంబూలం ఇచ్చినంత ఫలితం అయితే మీకు దక్కుతుంది. కాబట్టి ఇంటికి 5 మంది ముత్తైదులను పిలిచి వాళ్ళకి పసుపు, కుంకుమలు ఇట్లా ఇచ్చినట్లయితే చాలా మంచి అయితే జరుగుతుందన్నమాట. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు 100కి 200% ఫలితం అయితే ఉంటుంది. ఇక చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.